రాష్ట్ర రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. వచ్చే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఏ జిల్లాలో అతి భారీ వర్షాలున్నాయి, ఏ జిల్లాలో నార్మల్ వర్షాలున్నాయి మనతో తెలిపేందుకైతే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సార్. చెప్పండి సార్, ఎక్కడ భారీ వర్షాలున్నాయి, ఎక్కడ నార్మల్ వర్షాలున్నాయి? మనకి ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలకి మనం వార్నింగ్ ఇవ్వడం జరిగిందండి. దీనికి కారణం ఏంటంటే మనకి దక్షిణ రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ దగ్గర ఒక లో ప్రెషర్ ఏరియా ఉంది. ఆ లో ప్రెషర్ ఏరియా వరకు ద్రోణి ఒకటి నడుస్తుంది. ఈ ద్రోణి ప్రభావం వల్ల ఆల్రెడీ మాన్సూన్ విండ్స్ ప్రవేశించి ఉన్నాయి మనకి. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం మాయిశ్చర్ అక్యుములేషన్ అయ్యి మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు. ఈరోజు భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలుకి ఈ అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు ముఖ్యంగా మనకి ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అండ్ మహబూబాబాద్ ఈ జిల్లాల్లో మనం ఈరోజు 7 సెంటీమీటర్లు పైబడి భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి యెల్లో వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. రేపు మా నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ ఈ జిల్లాలో అతి భారీ వర్షం అంటే 8 నుంచి 12 సెంటీమీటర్లు మధ్యలో వర్షం పడే అవకాశం ఉంది. మిగిలిన నార్త్ తెలంగాణలోని మిగిలిన జిల్లాలు మనకి రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాల్లో 7 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఆ జిల్లాలకి యెల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనం మూడో రోజు ఓన్లీ 3 డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల ఈ 3 జిల్లాల్లో అతి భారీ వర్షం అంటే 12 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఆ 3 జిల్లాలకి ఆరెంజ్ వార్నింగు, మిగిలిన నార్త్ తెలంగాణలోని 5, 6 జిల్లాలకి యెల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సౌత్ తెలంగాణ పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఉంటాయి వర్షాలు? సౌత్ తెలంగాణలో మనకి వర్షాలు పడాలంటే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏదైనా అల్పపీడన ప్రాంతం ఏర్పడాలి. లేదా ఇటు మనకి పశ్చిమ తీరంలో అరేబియన్ సముద్రంలో కూడా అల్పపీడనం ఏదైనా ఏర్పడినప్పుడు అక్కడి నుంచి ఒక ద్రోణి ఏర్పడినట్టయితే మనకి బాగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే వచ్చే 4, 5 రోజుల్లో మనకి అటువంటి అవకాశం కనపడినందున ఓన్లీ ఈ నార్త్ తెలంగాణకి దగ్గరగా మనకి ఈ ద్రోణి ప్రవేశించినప్పుడు కొద్దిగా చెదురుమదురుగా వర్షాలు మనకి ఈ దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ సిటీ ప్రాంతంలో ఇలా మేఘావృతమై ఉండడము, అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉండటం మాత్రమే ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఎట్లుంటుంది వాతావరణం వచ్చే రోజులు? హైదరాబాద్లో ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఇలా మేఘావృతమై ఉండి ఓన్లీ లైట్ టు మోడరేట్ రెయిన్ ఉండే అవకాశం ఉంది. అయితే టెంపరేచర్లు పెరిగినప్పుడు సాయంత్రం వేళల్లో చిన్న చిన్న క్యుములోనింబస్ మేఘాలు అక్కడక్కడ ఏర్పడి కొద్దిపాటి వర్షాలు మటుకే ఈ 2-3 రోజులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాం. సో అతి భారీ వర్షాలు ఉన్న చోట పిడుగులు పడే అవకాశం ఉందా? ఎట్లుంటుంది? పిడుగుపాటుకి మాన్సూన్ టైంలో పెద్దగా అవకాశం ఉండదండి. ఎందుకంటే పిడుగుపాటు ముఖ్యంగా మనకి వేసవి కాలంలో వేడి వాతావరణం ఉన్నప్పుడు క్యుములోనింబస్ మేఘాలు చాలా పెద్దగా ఏర్పడతాయి. ఇటు మాన్సూన్ సీజన్లో ఏంటంటే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పటికీ తీవ్రత చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల పిడుగుపాటు వల్ల పెద్ద ప్రమాదం ఉండదు. సో సాధారణంగా మనం చూసినట్లయితే హైదరాబాద్ సిటీలో కావచ్చు వర్షం కురుస్తుందని ఒక మబ్బు క్రియేట్ అవుతుంది. కానీ ఆ కాసేపటికే మబ్బు ఆ గాలుల వల్ల కావచ్చు మబ్బు వెళ్ళిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? మనకి సఫిషియెంట్ మాయిశ్చర్ అక్యుములేషన్ జరగాలంటే ఈ మాన్సూన్ పీరియడ్లో కూడా మనకి అన్ని రోజులు వర్షం పడటం జరగదు. కొన్ని రోజులు బాగా కంటిన్యూస్ వర్షాలు పడటము, మళ్ళీ బ్రేక్ రావడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి బాగా రివైవ్ అయ్యి వర్షాలు పడాలంటే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఈ ప్రాంతంలో మనకి తూర్పు కోస్తా ఆంధ్ర తీరం ప్రాంతంలో జనరల్గా మాన్సూన్ సీజన్లో అల్పపీడనం కానీ, ద్రోణి కానీ ఏర్పడినప్పుడు దానివల్ల బాగా మాయిశ్చర్ అట్రాక్షన్ ఉండి కంటిన్యూస్గా రెయిన్స్ పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాగల 3-4 రోజుల్లో అటువంటి అవకాశం కనపడట్లేదు. కానీ మనకి ఉత్తర తెలంగాణకి దగ్గరగా ఈ ద్రోణి వెళ్తున్నప్పుడు మనకి దాని ప్రభావం వల్ల కొద్దిగా మనకి కూడా క్లౌడీనెస్ వచ్చి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. జూలైలో ఎలా ఉండబోతుంది వాతావరణం? ఇంకా మిగతా అంటే సౌత్ తెలంగాణ నుంచి మాట్లాడుకున్నట్లయితే చిరుజల్లు అని చెప్తున్నారు. సో హోల్ తెలంగాణలో ఈ జూలైలో ఎట్లా ఉండబోతుంది? గత సంవత్సరం జూలైలో కూడా భారీ వర్షాలు కురిసాయి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? మనకి ఐఎండీ సెంట్రల్ విభాగం ఈ మంత్లీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ప్రకారం జూలైలో ఇంచుమించుగా నార్మల్ రెయిన్ఫాల్ మనకి పడే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే ఈ మొదటి 2 వారాల్లో ఇప్పుడు సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో తక్కువ పడినప్పటికీ థర్డ్ వీక్, ఫోర్త్ వీక్లో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే ఈ లోటు అంతా పూడిపోయే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.
చూశారు కదా, ఉత్తర తెలంగాణ జిల్లాలో రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 8 సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక మిగతా నార్త్ జిల్లాలకు వచ్చేసి కూడా భారీ వర్షాలు ఉంటే మోస్తరు నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక దక్షిణ తెలంగాణ హైదరాబాద్ విషయానికి వస్తే చిరుజల్లులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్. Subscribe to One India and never miss an update.